హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఏంటి క్లోజెట్ లో ఉన్నాను అనుకుంటున్నారా? క్లోజెట్ సర్దుకుంటున్నాను అనమాట. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా లాసతోనే అయిపోతుంది రోజంతా. దాని క్లాసెస్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, ఇంకా మధ్య మధ్యలో నేను దాన్ని కూడా గ్రాసరీకి అది తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా రోజంతా నాతోనే ఉంటుంది. ఇంకా వీడియో తీసే అంత టైం కూడా ఉండట్లేదు. రాత్రి 11 వరకు మా కాలనీలో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని వదలలేం కదా, ఇంకా అక్కడే కూర్చుంటాం అనమాట. సో ఇంకా రాత్రి 11-11:30కి పడుకుంటోంది. దాంతో పాటుగానే నా రొటీన్ అవుతోంది. మధ్య మధ్యలో ఇంకా డెకార్స్ అవి కూడా ఉంటున్నాయి. కానీ ఈ రొటీన్ సెట్ అయిపోయింది అనమాట. ఈ రోజు క్లీనర్స్ ని పిలిచాను. 2 months అయిపోయింది. అంటే లాస్ట్ సమ్మర్ వెకేషన్ కి ముందు క్లీనర్స్ వచ్చారు. సరే ఇంకా 2 months అయిపోయింది కదా అని ఇప్పుడు పిలిచాను. నేను 2 నెలలకు ఒకసారి పిలుస్తాను, కానీ కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ పిలవాలని అనుకుంటున్నాను ఇంకా నేను. అయితే ఈరోజు క్లీనర్స్ వచ్చి ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేస్తాము అని వాళ్ళే మెసేజ్ చేశారు. సరే వచ్చేయండి అని చెప్పాను. అందుకని ఇప్పుడు కొంచెం క్లోజెట్ ఏంటంటే వాళ్ళు వచ్చిన రోజు నేను డొనేషన్లో ఇవ్వాల్సిన బట్టలు కానీ, లేదంటే ఇంకా కిచెన్ సర్దుకోవడం, అలాగే ఇల్లంతా ఒకేసారి క్లీనప్ చేసేద్దామని డిసైడ్ అవుతానన్నమాట. కిచెన్ కూడా ఏమంటారు, డబ్బాలు అవన్నీ నీట్గా నేను అరేంజ్ చేసేసుకుంటాను. అండ్ కొన్ని ఏమో వాళ్ళు మనకి క్లీన్ కూడా చేసి ఇచ్చేస్తారు. సో ఇంకా కిచెన్ వరకు రాలేదు వాళ్ళు, అంటే కింద ఫ్లోర్కి రాలేదు, పైన చేస్తున్నారు పని. సో అందుకని ఈ లోపల కింద చేసేస్తాను. ఇంకా దేవుడి గదికి నేను వెళ్ళేమని, పైనకి దేవుడి గది ఉంది కదా, అదొకటి నేను పొద్దున్న క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు బుధవారం కూడా రెగ్యులర్గా నేను డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు వచ్చేసారు వాళ్ళు హాయిగా. సో ఇవాళ అయితే మంచిగా మేము హెవీ బ్రేక్ఫాస్ట్ తినేసాము. ఇంకా వాళ్ళు వెళ్ళే కానీ లంచ్ తింటాము. సో ప్రిపరేషన్ కూడా అయిపోయింది. పప్పు చేశాను, అన్నం పెట్టాను ఇవాళ సింపుల్గా అదే. అండ్ ఇగో ఇవన్నీ కూడా చీరలు ఇవన్నీ మంచిగా ఆర్గనైజ్ చేశాను. ఈ మధ్య చీరలు కట్టట్లేదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇగో ఈ హెయిర్ బ్యాండ్లు అవన్నీ రోజు తీయడం పడేయడం, నా డెకార్స్ కూడా అలాగే అవుతున్నాయి. తీసుకురావడం, పడేయడం, డంప్ చేయడం, మళ్ళీ వెళ్ళడం. సో అందుకని ఆ గరాజ్ కూడా నిన్న రాత్రి, ఐ థింక్ మొన్న రాత్రి 1 గంట దాకా గరాజే క్లీన్ చేశాను. ఇంకా లాస్ట్ నాతో పాటు ఉంది అంటే నా పనులు అవ్వవు. అందుకని దాన్ని పడుకోపెట్టి 11కి, దాని తర్వాత ఇంకా గరాజ్ అది క్లీన్ చేసేసుకున్నాను. గరాజ్ అయిపోయింది. ఇంకా ఇల్లు కూడా ఆల్మోస్ట్ 5th floor అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కిందకు వస్తారు, ఈ లోపల చేస్తానన్నమాట. ఇగో నా లాండ్రీ బట్టలు కూడా ఇక్కడ పడున్నాయి, ఇవన్నీ మడత పెట్టాలి. ఇంకా కొత్త లాండ్రీ వెయ్యాలన్నమాట. అయితే బెడ్షీట్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇలా తీసి ఉంచేస్తాను. సో నేను ఇలా తీసి ఉంచేస్తాను. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనే మార్చుకుంటాను, నాకు ఇష్టం ఉండదు. సో అంతా వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అన్ని రూముల్లో బెడ్షీట్ల మట్లకి నేను వేసుకుంటాను. సో అది ఇప్పటి వరకు జరుగుతోంది. నేను వాళ్ళ పని అది ఎంతవరకు వచ్చిందో అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ నేను ఏంటేంటి పని చేస్తాను, క్లీనింగ్ అవన్నీ కూడా చూడండి. అన్ని రూముల్లో బెడ్షీట్స్ తీసేసానండి. ఇప్పుడు ఇవి వాష్ చేయడానికి వేసేస్తాను. 2 లోడ్లు బట్టలు అవుతాయి. ఇవి నేను జస్ట్ వాష్ చేస్తాను. ఎండాకాలంలో ఏంటంటే బయట ఎండ వేస్తూ ఉంటాను. బెడ్షీట్లు అలా పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి ఇంకా డ్రైయర్లోనే వేసేస్తాను. సో ఒక లోడ్ ఇప్పుడు వేసేస్తాను. అండ్ పైన ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది, చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు వాళ్ళు కిందకు వస్తారు. కిందకు వచ్చి బెడ్రూమ్స్, కిచెన్ అవన్నీ క్లీన్ చేసేస్తారు అనమాట. సో ఒక లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్ పెట్టేస్తాను. ఎప్పటికప్పుడు పాత సామాన్లు తీసేస్తూ ఉంటాను, లేదంటే బట్టలు కానివ్వండి, లేదంటే కొన్ని కిచెన్లో కూడా మనం అనుకుంటాం కానీ అనవసరమైన సామాన్లు చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అందుకని అవన్నీ తీసి ఇలాంటప్పుడే తీసి పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు ఇవి నిన్న గరాజ్ క్లీనింగ్ చేసాక ఇగో ఈ సామాన్లు అన్నీ వచ్చాయి. ఇవన్నీ ఒక బాక్స్లో నింపి మేము వెనకాతల స్టోరేజ్ కట్టించామన్నమాట. సో నా గరాజ్ అంతా డెకార్ సామాన్లు పెట్టుకోవడానికే సరిపోతుంది. ఇంకా స్టోరేజ్లో ఏంటంటే టూల్స్ కానివ్వండి, లేదా చాలా క్రిస్మస్కి సంబంధించిన సామాన్లు, మేము బయట డెకరేషన్ అది చేస్తూ ఉంటాం అనమాట. అవి ఇంకా చాలా టూల్సే చాలా రకాలు ఉంటాయి కదా. సో అవన్నీ అక్కడ పెట్టేస్తాము. ఒక 2 boxes ఆల్రెడీ పెట్టాను. ఇంకా మిగతావి లాస్ట్ టాయ్స్ ఉంటాయి కదా బయట ఆడుకునేవి, అవన్నీ కూడా పెట్టేస్తాను. పైన అంతా క్లీనింగ్ అయిపోయింది. చాలా చాలా బాగా చేసేసారు. ఇదంతా డన్. లాస్య బెడ్రూమ్ చూపిస్తాను నెక్స్ట్. లాస్య బెడ్రూమ్ ఇది కూడా డన్. లాస్య బెడ్ ముందు ఇటుపక్క ఉండేది, అటు మూవ్ చేశాను. సో ఇది పెద్దగా ఉంది ఏరియా. అండ్ మెయిన్గా అయితే బాత్రూమ్స్ అండి, ఎంత బాగా క్లీన్ చేస్తారో. యా, సో బాత్రూమ్ క్లీన్ చేసి లైనర్ ఇచ్చారనమాట, అది కూడా చేంజ్ చేశారు. సో డన్. పైన అంతా అయిపోయింది. ఇప్పుడు కింద క్లీనింగ్ చేస్తున్నారు. టైం వచ్చి 3 అయింది. డైనింగ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడేమో
సారీ లివింగ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు డైనింగ్ ఏరియా క్లీనప్ చేస్తున్నారు ఇక్కడ. యా, ఇప్పుడు పెరుగు తోడు పెట్టేశాను. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమైనా తింటాము. టైం వచ్చి 4:40 అయిందండి. 4 గంటల సేపు పని చేశారు. ఇల్లంతా 4.5 అవర్స్ 1 గంటకు వచ్చారు. ఇక మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఈ డైనింగ్ ఏరియా. ఇప్పుడు లాస్ట్లో ఇంకా తడిగుడ్డ పెట్టి ఇంకా అలా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో డన్, ఏరియా అంతా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా నేనైతే 2 మంత్స్కి ఒకసారి పిలుస్తాను. ఇంకా అనుకుంటున్నాను నెల పిలుద్దాము, నీట్గా ఉంటుంది ఇల్లు అని. కిచెన్ అది చాలా నీట్గా అయిపోయింది. సో మనం డిష్ వాషర్లో సామాన్లు ఉంటే అవి ఇందులో వేసేస్తారనమాట. వేసేసి ఇదంతా క్లీన్ చేసేసారు. అండ్ ఇది కూడా గ్యాస్ అవన్నీ కూడా చాలా బాగా క్లీన్ చేస్తారు. అండ్ ఈ చిమ్నీ అది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. సో వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోయారు కదా. దాని తర్వాత ఆ కార్పెట్, ఇక్కడ ఉండిన కార్పెట్ చాలా పాడైపోయింది. అసలు క్వాలిటీ అంత బాగాలేదు. ఎడ్జెస్ అన్ని చిరిగిపోయి కలర్ అంతా అంటికిపోయి అసలు బాగాలేదు. వాష్ చేసి చూసాను ఒకసారి, అయినా సరే అది పని చేయలేదన్నమాట. సో అదేమో వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు కొత్త కార్పెట్ తీసుకొచ్చాను, వాల్మార్ట్లో తీసుకొచ్చాను ఇవాళ. సో అది వేస్తున్నాను. ఈ సోఫాల కింద ఎంత చెత్త ఉంటుందంటే అమ్మ బాబాయ్ అడగద్దు. ఇక్కడే కూర్చుని తినేసి టీవీ చూడడం, అక్కడే అన్నీ వదిలేయడం, దానివల్ల లోపల చాలా చిన్న చెత్త ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇవాళ ఇంకా పొద్దున్న డెకార్ చేసి వచ్చాను. ఇప్పుడేమో ఇది క్లీనప్ చేసి కార్పెట్ వేద్దామని పట్టుకున్నాను అనమాట. సో ఇక డైసన్తో క్లీన్ చేస్తున్నాను. కిందనంతా నార్మల్ వ్యాక్యూమ్ చేసాను, సోఫాల కింద అంతా. అండ్ ఇప్పుడు ఇక్కడేమో ఈ సోఫాలు అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాం. సో యూజువలీ మేము ఒక 3-4 నెలలకు ఒకసారి డీప్ క్లీన్ చేసినప్పుడు నేను మా హస్బెండ్ కార్పెట్ తీసి సోఫాలన్నీ క్లీన్ చేసి పెడతాం. రెగ్యులర్గా కాకపోయినా ఒక 3-4 మంత్స్కి ఒకసారి తీస్తాం అనమాట. సో ఆల్రెడీ ఐ థింక్ క్రిస్మస్ టైంలో తీసినట్టు గుర్తు నాకు, సంక్రాంతి టైంలో. దాని తర్వాత మళ్ళీ తీయలేదు. సో ఇప్పుడు కార్పెట్ వచ్చింది కాబట్టి మొత్తం తీసి అన్ని పార్ట్స్, సోఫాకి 3 పార్ట్స్ ఉంటాయి, ఆ 3 ఇలా సెపరేట్ చేసేసి ఇప్పుడు ఇల్లంతా క్లీనింగ్ పనిలో అవుతుంది. మిగతా రూముల్లో ఉన్న చెత్త అంతా తీసేసాం. బోల్డ్ చెత్త వస్తుంది గైస్. సో అవన్నీ అయిపోయింది. ఇప్పుడేమో ఈ లివింగ్ రూమ్ కాస్త సెట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వ్యాక్యూమ్ చేసేస్తాను. మా సోఫా ఇంకా డైనింగ్ టేబుల్ చైర్స్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను స్టీమ్ క్లీనర్ కూడా తీసుకున్నాను. అది ఇంకా వాడలేదు, వాడి ఎలా ఉందో అని చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. అండ్ చెప్పాను కదా పొద్దున్న డెకార్ చేసి వచ్చాను. చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో సెట్టింగ్ అవన్నీ చేసుకున్నాను అనమాట. క్లీనర్స్ చాలా హెల్ప్ చేసేసారు. ఇలా ఇంకా డెకార్స్ అవి ఈవెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి బిజీ అయిపోతున్నాను. సో వాళ్ళు వచ్చి క్లీన్ చేసేస్తే నాకు మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది. నాకు కొంచెం ఓసిడీ ఉందనమాట, ఎక్కడ సామాన్లు అక్కడ ఉండాలి, నీట్గా ఉండాలి, ఆర్గనైజ్గా ఉండాలి అని. సో క్లీనర్స్ అయితే చాలా హెల్ప్ అవుతున్నారు నాకు. ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే చేసేసుకుంటున్నారు. సో నేను పెద్ద పెళ్లి డెకార్స్ చేయను, కానీ హల్దీ, మెహందీ, సంగీత్ ఈ డెకార్స్ చేస్తున్నాను అనమాట. ఎయిర్బిఎన్బిలో చేసేసుకుంటున్నారు చక్కగా. అయితే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి హౌస్ వార్మింగ్ డెకార్స్ కూడా చాలానే అయ్యాయి ఈ మంత్. సో చాలా బిజీ అయిపోయాను. దీంతో పాటుగా ఇంకా లాస్ట్ కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి తన్ని ఎంగేజ్ చేస్తూ ఈ డెకార్స్ అవన్నీ చూసుకుంటూ చాలా బిజీ అయిపోయి వీడియోస్ అన్నీ తీస్తున్నాను, కానీ ఎడిటింగ్ చేయడానికి టైం దొరకట్లేదు. సో ఇంకా నెమ్మదిగా ఉన్న వీడియోస్ అన్ని ఎడిట్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ కొంచెం ఇంకా డైట్, లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ చేశాను. అవి ఏంటి అన్నది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ నా ఛానల్లో అయితే నా పేజ్లో సూపర్ హిట్ కాంబినేషన్ ఈ ఎల్లో రెడ్ వైట్ థీమ్. నేను వేరే ఎన్ని థీమ్స్ పంపించినా ఇదే చాలా మందికి నచ్చుతుంది. ఇంకా సరే అని నేను కూడా ఇదే చేసేస్తూ ఉంటానన్నమాట. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.